పెద్ద ఫ్యామిలీ కోసం 7 సీటర్ కార్ ఖచ్చితంగా కావాలండి. లేదనేసి అంటే క్యాబ్ పర్పస్లో యూస్ చేసుకోవడానికి, ట్రావెల్ పర్పస్లో యూస్ చేసుకోవడానికి కూడా 7 సీటర్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు కార్స్ విషయంలో. ఎందుకనేసి అంటే పెద్ద ఫ్యామిలీ ఎవరైనా సరే ఒక రైడ్ బుక్ చేశారనుకోండి, ఎక్కడికైనా టూర్కి బుక్ చేశారనుకోండి కారు, 7 సీటర్ అయితే బాగుండాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఎందుకనేసి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి ఎల్డర్స్ కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ ఉండే నలుగురు కానీ, ఐదుగురు కానీ, అలాగే ఈ డ్రైవరు వీళ్ళందరితో కలిపి ట్రావెల్ చేసేటట్టుగా వెసులుబాటు కలిగి ఉండేటట్టు కార్లు అయితే చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ 7 సీటర్ కార్ కొనాలంటే ఎంత బడ్జెట్ అయిపోతుందో, 15-20 లక్షల రూపాయలు బడ్జెట్ అయిపోతుందేమో అని చెప్పేసి టెన్షన్ పడకుండా నేనైతే ఈ రోజు 5,80,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి 11 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో ఉండేటటువంటి 7 సీటర్ కార్లు అయితే తీసుకొని వచ్చానండి. అయితే ఈ తీసుకొని వచ్చినటువంటి 7 సీటర్ కార్లలో ఎంపీవీలు ఉన్నాయి, ఎంయూవీలు ఉన్నాయి, ఎస్యూవీలు ఉన్నాయి. అయితే ఎస్యూవీ పర్పస్లో ఉండేటటువంటి 7 సీటర్ కార్ ఎవరు కొనుక్కోవాలి, ఎంపీవీ ఎవరు కొనుక్కోవాలి, ఎంయూవీ ఎవరు కొనుక్కోవాలి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి. వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం బెస్ట్ 7 సీటర్ కార్స్ అండర్ 11 lakh రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వీడియో టాపిక్ అయితే మాట్లాడదామండి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ చెప్పిన తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అవుతుందని చెప్పేసి టెన్షన్ పడకండి. 1,00,000-1,50,000 మించి అయితే ఆన్ రోడ్ ప్రైస్ దాటిపోదండి. ఏముంది, రోడ్ ట్యాక్స్ అలాగే ఇన్సూరెన్స్, ఆర్టీఏ ఛార్జెస్ కదా యాడ్ అవుతాయి. ఎక్స్ట్రా యాక్సరీస్ అనేవి మన దీన్ని బట్టి అయితే ఉంటుంది. టాపిక్ లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ చాయిస్ గా నిస్సాన్ నుంచి ఉందండి, నిస్సాన్ గ్రావైట్. ఈ నిస్సాన్ గ్రావైట్ అనేది రెనాల్ట్ ట్రైబర్ సేమ్ ప్లాట్ఫామ్ మీద అయితే బిల్డ్ చేయబడినటువంటి కార్ గా చెప్పుకోవచ్చు. ఇది మనకి 7 సీటర్ ఎంయూవీ మల్టీ యూటిలిటీ వెహికల్ గా చెప్పుకోవచ్చు. అలా ఎందుకు చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందు దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 5,73,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి 9,09,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది నిస్సాన్ గ్రావైట్. ఇది పర్పస్ ఏంటంటే సిటీలో ఎక్కువ శాతం తిరగాలనుకునే వారికి కాంపాక్ట్ ఉండేలా 7 సీటర్ కార్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 13 అడుగుల పొడవుతో అయితే వచ్చేస్తుంది ఈ కారు. ఎవరైతే కాంపాక్ట్ 7 సీటర్ కార్ కావాలనుకుంటారో, సిటీలో ఎక్కువ శాతం తిరగాలనుకుంటారో, లేదా హైవే ట్రిపుల్ కూడా తిరగాలనుకుంటారో, ఫ్యామిలీతో కలిపి ఎక్కడికైనా సరే టూర్స్ వెళ్ళాలనుకుంటారో, లేదు క్యాబ్ పర్పస్ లో యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే నిస్సాన్ గ్రావైట్ కార్ అయితే కొనుక్కోవచ్చండి. బట్ ఈ నిస్సాన్ షోరూమ్లు అనేవి కొన్ని సిటీలకు మాత్రమే పరిమితమైనాయి. కాబట్టి మీకు సిటీకి దగ్గరలో ఉండేటటువంటి వారు ఈ నిస్సాన్ గ్రావైట్ కార్ కొనుక్కుంటే హ్యాపీగా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే నేను అంటుంది ఏంటంటే ఆన్ ది స్పాట్ అయితే మీరు ఏ కార్ అయినా సరే ఎక్కడైనా సరే కొనేసుకోవచ్చు అండి. బట్ ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఏమైనా కంప్లైంట్లు వచ్చినా, రిపేర్లు వచ్చినా వాటి యొక్క స్పేర్ పార్ట్లు ఆ నియరెస్ట్ షోరూంలో అవైలబిలిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు షోరూమ్ దగ్గర ఉంటే ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను అలా చెప్తున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ కారు రెనాల్ట్ ట్రైబర్. ఈ రెనాల్ట్ ట్రైబర్ అనేది మోస్ట్ అఫోర్డబుల్ ఎంయూవీ అనేది చెప్పుకోవచ్చు అండి. మల్టీ యూటిలిటీ వెహికల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది బడ్జెట్ లో వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది కారు. మీ పర్పస్ కి ఎక్స్ట్రాడినరీ న్యాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. దీని యొక్క బడ్జెట్ తీసుకున్నట్టయితే 5,81,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర స్టార్ట్ అయ్యి 8,69,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర అయితే ఎండ్ అవుతుందండి. సో 8,69,000 రూపాయలు అంటే 9,70,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే మాన్యువల్ వచ్చేస్తుంది టాప్ ఎండ్. ఇంకొక 50,000 వేస్తే ఆటోమేటిక్ కూడా వచ్చేస్తుంది. టాప్ ఎండ్లో మాత్రమే మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఉంటాయి. మిగతా 3 వేరియంట్స్లో మనకి మాన్యువల్ మాత్రం ఉంటుందన్నమాట. యాజ్ ఆఫ్ నో దీంట్లో అయితే మనకి సిఎన్జీ గట్ట అవైలబుల్ లేదండి. ఓన్లీ పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. టర్బో ఆప్షన్ కూడా లేదనమాట. సో వాల్యూ ఫర్ మనీ అనేది చెప్పుకోవచ్చు అండి రెనాల్ట్ ట్రైబర్ని. అలాగే మాడ్యులర్ స్పేస్తో వచ్చినటువంటి కార్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. మీకు మంచి బూట్ స్పేస్ కావాలనుకోండి, 3rd రో సీట్లు మొత్తంగా తీసేసి లగేజ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలా కాకుండా మీరు 7 సీటర్గా యూజ్ చేసుకోవాలనుకున్న వెనకాల 3rd రో ఏదైతే ఉందో దాంట్లో పిల్లలకి మాత్రమే కాదండి, పెద్దలకు కూడా స్పేస్ అయితే సూపర్గా ఉంటుంది. కాబట్టి మీ దీన్ని నేను మల్టీ యూటిలిటీ వెహికల్గా మీకైతే చెప్పడం జరిగింది. ఇక ఇదైతే ఎస్యూవీ కార్ అండి. 3rd మహేంద్రా బొలెరో. మహేంద్రా బొలెరో అనేది మనందరికీ ఫేవరెట్ ఎస్యూవీ అని అయితే బడ్జెట్లో తెలుసు కదా. పోలీస్ సినిమాలు అంటే మనకి మహేంద్రా బొలెరోలో కనిపిస్తాయి. మహేంద్రా బొలెరో వెరీ ప్యాషనేట్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మహేంద్ర బొలెరో కార్ అనేది ఫ్యామిలీ పర్పస్లోనా లేదనేసి అంటే ఇలా కాదు కానీ, సో ఇది ఒక 7 సీటర్ కారు ఎవరికి పనికి వస్తుంది ఇప్పుడు చెప్తా. మహేంద్ర బొలెరో మనకి 8,50,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర స్టార్ట్ అయ్యి 9,99,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర ఎండ్ అవుతుందండి. ఇది మనకి రఫ్ అండ్ టఫ్ రూరల్ యూసేజ్ కోసం అయితే ఉపయోగించుకోవచ్చు అండి. హెవీ రోడ్స్ ఉంటాయి కదా, హెవీ రోడ్స్ అంటే మన విలేజెస్ లో బాగా పాట్ హోల్స్ ఉన్నటువంటి రోడ్లు, ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు, అలాగే విలేజ్ రోడ్లు, వీటన్నిటికీ 7 సీటర్ ఎస్యూవీగా మహేంద్రా బొలెరో అనేది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చండి. మహేంద్రా బొలెరో కార్ అనేది మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, మెటల్ బాడీతో అయితే వస్తుంది. రఫ్ అండ్ టఫ్ రగ్గడు స్పేర్ పార్ట్ అవైలబిలిటీ పుష్కలంగా ఉండేటటువంటి కారు, బడ్జెట్ లో వచ్చేసేటటువంటి పెద్ద కారుగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. మరి 7 సీటర్ గురించి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. ఈ కారు మీ విష్ లిస్ట్ లో ఉందా లేదనేది కామెంట్ చేయండి. మహేంద్రా బొలెరో అనేది. ఇక 4వ ప్లేస్ లో అందరూ ఎంతగానో ఇష్టపడేటటువంటి 7 సీటర్ కారు, అది మరింకేటో కాదండి, మారుతి సుజుకి నుంచి వచ్చినటువంటి ఎర్టిగా. ఈ మారుతి సుజుకి నుంచి వచ్చినటువంటి ఎర్టిగా అనేది సేల్స్ విషయంలో కూడా ఎప్పుడు మంచి ప్లేస్లోనే ఉంటుంది.
ఎందుకనేసి అంటే ఎక్కువ శాతం మంది దీన్ని కొనుక్కుంటా ఉన్నారనమాట. దీన్ని మనం ఎంపీవీగా చెప్పుకోవచ్చు అండి, మల్టీ పర్పస్ వెహికల్. మల్టీ యూటిలిటీ వెహికల్ కి మల్టీ పర్పస్ వెహికల్ కి తేడా ఏంటంటే, మల్టీ యూటిలిటీ వెహికల్ తో పోలిస్తే మల్టీ పర్పస్ వెహికల్ అనేది కాస్త ప్రీమియం ఫీల్ అయితే ఉంటుందన్నమాట. మల్టీ పర్పస్ వెహికల్ అనేది కాస్త పొడవుగా ఉంటుంది మల్టీ యూటిలిటీ వెహికల్ తో పోలిస్తే. ఇది ఎర్టిగా మనం ఎంపీవీగా చెప్పుకోవచ్చు అండి. ఇది కూడా మనకి బడ్జెట్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఎర్టిగా కార్ చూడడానికి అంత బోకరంగా పెద్దదిగా ఉంటుంది కదా, ఎంత ప్రైస్ ఉంటుందని చెప్పేసి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదండి. దీంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో దాని వీడియో అయితే నేను చేశాను, మీరైతే మన ఛానల్ ఉంది ఒకసారి చెక్ చేయండి. అది ఇక్కడ కార్డ్స్ లో విడిచిపెడతాను, చెక్ చేయొచ్చు. ఇది మనకి 8,85,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. ఎట్టిగా 12,99,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర అయితే ఎండ్ అవుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎట్టిగాలో టాప్ అండ్ విషయానికి వచ్చినప్పటికి మనకి 14.5-15 లక్షల బడ్జెట్లో అయితే అవైలబుల్ ఉంటుందండి. నేను మీకు 11 లక్షల రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ బడ్జెట్ చెప్తున్నానంటే, మీరు ఇక్కడ 15 లక్షలు అంటున్నా వేడి బై అనేసి అంటే 11 లక్షల రూపాయలు ఎక్స్ షోరూమ్ వచ్చేటటువంటిది 12.5 లక్షలు ఆన్ రోడ్ కి అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు దాన్ని గమనించగలరు. ఎట్టిగా కొన్న మెయిన్ అడ్వాంటేజెస్ గురించి అయితే చూద్దాం. సో బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్, మైలేజ్ విషయంలో సూపర్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుంటుంది. రిచ్ ఇంటీరియర్స్ ఉంటాయి. ఎక్స్టీరియర్ లో కూడా చూడడానికి ఇది చాలా రిచ్ గా అయితే ఉంటుంది అనమాట. ఎట్టిగా కార్ ఎవరు కొనుక్కోవచ్చు అనేసి అంటే, ఎవరైతే మంచి రీసేల్ వాల్యూ కావాలనుకుంటున్నారో, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ పుష్కలంగా కావాలనుకుంటున్నారో, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలనుకుంటున్నారో, మైలేజ్ ఎక్కువగా రావాలనుకుంటున్నారో, ఎక్కువగా లాంగ్ ట్రిప్పులు తిరగాలనుకునే వారికి ఎట్టిగా అనేది మంచి చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. ఇది మారుతి సుజుకి అరేనా షోరూమ్ లో అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ ది 5వది సిట్రాన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ అండి. దీని బడ్జెట్ విషయానికి వచ్చేప్పటికి 8,89,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి 14,72,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు అయితే ఉంటుందండి. సిట్రాన్ కార్లు అన్ని కూడా సస్పెన్షన్ సూపర్ ఉండేటటువంటి కార్లుగా చెప్పుకోవచ్చు. బోరింగ్ డిజైన్ కాకుండా ఫ్రెష్ యూరోపియన్ లుక్స్ తో కావాలనుకునేవారు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, కుదుపులు లేనటువంటి జర్నీ కోరుకునేటటువంటి వారు, లాంగ్ డ్రైవ్ కంఫర్ట్ కోరుకునేటటువంటి వారు ఈ సిట్రాన్ నుంచి వచ్చినటువంటి ఎయిర్ క్రాస్ ఎక్స్ అయితే చూస్ చేసుకోవచ్చండి. ఇది మనకి సిట్రాన్ షోరూమ్ అనేవి మేజర్ సిటీస్ లోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు దాన్ని బట్టి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక 6వ కారు మహేంద్ర బొలెరో నియో. మోస్ట్ అండర్ రేటెడ్ కార్ అండి ఇది. నేను ఈ వీడియోలో చెప్తున్నటువంటి కార్లు అన్ని కూడా 15 నుంచి 20 మధ్యలో మైలేజ్ పక్కాగా ఇచ్చేస్తాయండి. అందుకనే నేను మైలేజ్ గురించి ప్రస్తావించట్లేదు అనమాట. మనం 7 ఎక్కేసి కారు 100-110 స్పీడ్లో వెళ్తే ఒక రకమైనటువంటి మైలేజ్, సింగిల్ గా తిరిగితే ఒక రకమైన మైలేజ్ మీ అందరికీ కూడా తెలిసిందని. ఎలా కొట్టినా సరే 15 మైలేజ్ అయితే తగ్గకుండా ఉండేటటువంటి కార్లే నేను మీకు పరిచయం చేస్తున్నాను. బొలేరో కూడా మనకి 13-14 మైలేజ్ అయితే ఇచ్చేస్తుంది. బొలేరో నియో అయితే మనకి 18 మైలేజ్ వరకు కూడా ఇస్తుంది అనమాట. బొలేరో నియో అయితే మనకి 8,99,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి 10,79,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు అయితే ఉంటుంది అనమాట. మోడర్న్ టచ్ తో కూడినటువంటి రగ్గడ్ ఎస్యూవీ ఎవరికైతే కావాలో వారు బొలేరో నియోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ బొలేరో నియోన్ మనం సిటీలో అలాగే హైవేలో రెండు పర్పస్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ ట్రిప్లకు వెళ్ళడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి బొలేరో నియోని. అండ్ బొలెరో నియో అనేది కొంచెం పెద్ద కార్ కావడంతో సిటీలో పార్కింగ్ సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అలా ప్రాబ్లం మీకు లేదు అని అనిపిస్తే మీరు జస్ట్ అకేషనల్గా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారనేసి అంటే ప్రాబ్లం లేదండి. లేదు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో నీ కారుతో తిరగాలన్నా సరే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందన్నమాట. రెగ్యులర్ యూసేజ్ కోసం కూడా బొలెరో నియోన్ అయితే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. దీని లోపల చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. బొలెరో నియో గురించి కూడా నేను కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో అయితే చేశాను, మీరైతే మన ఛానల్లో చెక్ చేయొచ్చు. ఇక 7వది టొయోటా నుంచి వచ్చినటువంటి రుమియాన్. సేమ్ ఎట్టిగా ప్లాట్ఫామ్ షేర్ చేసుకొని తయారు చేయబడినటువంటి రుమియాన్ బ్రాండ్ వాల్యూని బట్టి అలాగే చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ బట్టి, అంటే ఎట్టిగాకి రుమియానికి చిన్న చిన్న తేడాలే ఉంటాయి. ఇంజిన్ విషయంలో కానీ, లోపల కంఫర్ట్ విషయంలో కానీ, ఇంకా ప్రతి ఫీచర్ విషయంలో కానీ ఏ తేడా లేదనమాట. కాబట్టి 7 సీటర్ కార్లలో రుమియాన్ కూడా ఒక మంచి కార్ అయితే చెప్పుకోవచ్చు. రుమియాన్ బడ్జెట్ అయితే 9,79,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి 14,21,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు అయితే ఉంటుంది. టొయోటా బ్రాండ్ వాల్యూ, రీసేల్ వాల్యూ ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసినట్టయితే ఒక 70,000 నుంచి ₹1,00,000 ఎక్స్ట్రా ఉంటుంది దీని ప్రైస్ ఎట్టిగా మీద పోలిస్తే. మంచి వారంటీ, మంచి ప్రీమియం ఫీల్ కావాలనుకునేవారు టొయోటా రుమియాన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఎట్టిగా పర్పస్ ఏదైతే చెప్పానో ఆ మల్టీ పర్పస్ వెహికల్ గా రుమియాన్ అయితే చూడొచ్చు మీరు. రుమియాన్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది, చెక్ చేయండి. ఇక 8th ప్లేస్ లో కియా నుంచి వచ్చినటువంటి క్యారెన్స్. ఇది కాస్త 11 lakhs రూపీస్ ఎక్స్ షోరూమ్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 12,88,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర అయితే ఎండ్ అవుతుంది. అంటే 12.5 లక్షకి బేస్ వేరియంట్ అయితే వచ్చేస్తుంది అనమాట కియా క్యారెన్స్. ఇది కూడా ప్రీమియం లుక్స్ తో అయితే ఉంటుందండి. హైటెక్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మిగతా 7 సీటర్స్ తో పోలిస్తే హైటెక్ ఫీచర్స్ కలిగినటువంటి కారు, పెద్ద కారు, సన్ రూఫ్, పెద్ద టచ్ స్క్రీన్, మోడర్న్ గ్యాడ్జెట్స్, సేఫ్టీ ఫీచర్స్ కావాలనుకుంటే కియా క్యారెన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా. సో 5.5 లక్షల బడ్జెట్ నుంచి 11 లక్షల రూపాయల బడ్జెట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కలిగినటువంటి 8 7 సీటర్ కార్లు ఇవి. సో ఈ కార్లలో మీ ఫేవరెట్ కార్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఒకవేళ ఈ కార్లో మీ దగ్గర ఏ కార్ అయినా ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.